సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. జనవరి 29న అమావాస్య. తులారాశి వారికి మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9:50 లోపు పెద్ద వార్త. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 29 అమావాస్య. ఈ యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయో, తులారాశి వ్యక్తుల దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9:50 లోపు ఒక పెద్ద వార్త అయితే వినిపించబోతుంది. ఆ వార్త ఏంటి, అలాగే తులారాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అనే పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం చూసుకున్నట్లయితే అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1-4 సార్లు ఆలోచిస్తారు. వీరిలో ఎక్కువగా తొందరపాటుతనం అనేది మనకు కనిపించదు. ఇక విషయంలోకి వస్తే కనుక జనవరి 29వ తేదీ అమావాస్య యొక్క దినఫలాలు తులారాశి వారికి కనుక చూస్తే మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9:50 లోపు ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు. ఆ వార్త కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితం మీకు దక్కబోతుంది. పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. కోరిక కూడా ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది. అంటే ఒకరికి ఉన్న పరిస్థితులు మరొకరికి ఉండవు, ఒకరికి ఉన్న కోరికలు మరొకరికి ఉండవు. అయితే మీ యొక్క పరిస్థితులను బట్టి చాలా కాలంగా మీరు ఏ రిజల్ట్ కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ రిజల్ట్ ని ఈ రోజు పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగ అవకాశాల కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నట్లయితే ఈ రోజు దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులై కనుక మీరు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నట్లయితే కనుక ఆర్థిక పెరుగుదల కానీ, ప్రమోషన్ రావడం కానీ మీకు జరుగుతుంది. అలాగే నిరాశలో ఉన్నవారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైన శుభవార్తని దీనికి సంబంధించి మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యి చాలా కష్టపడుతున్నారో వారి యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదు, మీకు ఎవరు సన్నిహితంగా మారటం లేదని నిరాశలో ఉన్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ శ్రమను పై అధికారులు గుర్తిస్తారు. అందరూ మీకు సన్నిహితులుగా మారిపోతారు. అలాగే ఈ యొక్క రాశి వారు విదేశీయానం కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9:50 లోపు ఏ సమయంలో అయినా మీరు వినే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలను నేర్చుకోవాలని, అలాగే మంచి గైడెన్స్ లభించాలని, చక్కటి వ్యాపార భాగస్వాములు రావాలని, మీ యొక్క వ్యాపార కుటుంబ సభ్యుల మద్దతు లభించాలని చాలా కాలంగా మీరు కోరికను కలిగినట్లయితే ఆ కోరిక ఈ రోజు నెరవేరబోతుంది. సంపూర్ణ మద్దతు మీకు కుటుంబ సభ్యుల నుండి లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి లోన్ల కోసం కానీ, డబ్బు కోసం కానీ మీరు ప్రయత్నాలు చేసినట్లయితే ఆ సహాయం అయితే మీకు అందబోతుంది. మీ పరిస్థితులు మారబోతున్నాయి. అలాగే మీరు అనుకున్నటువంటి పనులు విజయంగా మీకు దూసుకు వెళ్తాయి. అలాగే మీరు ఆరోగ్యంలో నిదానంగా ఉన్నట్లయితే కనుక ఆరోగ్యం కుదుట పడుతుంది. జనవరి 29న అమావాస్య యొక్క దినఫలాల్లో ఈ రాశి వ్యక్తులకు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9:50 లోపు ఏ సమయంలో అయినా సరే దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు. అలాగే ఈ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి. హనుమాన్ చాలీసాని పఠించడం ద్వారా, శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా, మీ యొక్క శక్తి మేరకు దాన ధర్మాలను చేయడం ద్వారా
గోమాతను ఆరాధించడం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి ఈ యొక్క రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో. అలాగే ఇలాగే ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.